6 మందిని అతి కిరాతకంగా చంపేసినటువంటి సైకో కిల్లర్ రాజ్ కుమార్ రైలు కింద పడి చనిపోవాలి అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చిందట. ఇదంతా కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. ఆయన ధైర్యం సరిపోక మళ్ళీ వెనక్కి వచ్చి ప్రజెంట్ అయితే పరారీలో ఉన్నాడు. ఎవరికైనా ఈ పర్సన్ కనిపిస్తే ఈ పర్సన్ని పోలీసులకి అప్పచెప్తే 2 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తాము అని చెప్పేసి కూడా పోలీసులు ప్రకటించడం జరిగింది. మరి ఈ పర్సన్ ప్రజెంట్ ఎక్కడ ఉన్నారు, ఆయన ఏం చేశాడు, అసలు ఎందుకు ఆయన ఇంత కిరాతకానికి పాల్పడ్డాడు అనే దాని గురించి చాలామంది కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ అందరికీ కూడా తెలిసిందే. గత నెల అంటే మే నెలలో రాజ్ కుమార్ అనే పర్సన్ పైన వాళ్ళ ఊళ్ళో ఉన్నటువంటి ఒక పాప పైన ఆయన అఘాయిత్యం చేశాడు అంటూ ఆయన పైన పోక్సో కేసు నమోదయ్యింది. అరెస్ట్ కూడా చేశారు. మరి పోక్సో కేసు కింద అరెస్ట్ అయినటువంటి వ్యక్తికి బెయిల్ రావడం చాలా అంటే కష్టతరం అన్నమాట. మరి ఈ పర్సన్కి బెయిల్ ఏ విధంగా వచ్చిందనేది కూడా ఊర్లో వాళ్ళందరూ కూడా జనాలకి పెద్ద డౌట్. సో వాళ్ళందరూ కూడా ఏం చేశారు, పోలీస్ స్టేషన్ మొత్తాన్ని కూడా ముట్టడించారు, పోలీసుల పైన దండెత్తారు. ఈ విధంగా ఎలా చేయగలుగుతున్నారు, లా అండ్ ఆర్డర్ ఎటుపోతున్నాయి, న్యాయ వ్యవస్థలు కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, డబ్బులకి అమ్ముడుపోతున్నారా అని చెప్పేసి ప్రజలందరూ కూడా పోలీస్ స్టేషన్ పైకి దండెత్తారు. అప్పుడు పోలీసులందరూ కూడా అక్కడ నుంచి పారిపోవడం కావచ్చు, అంటే ఇలాంటివన్నీ కూడా జరిగాయి. ఆఖరికి స్థానికంగా ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆ ఎమ్మెల్యే ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఎమ్మెల్యేని కూడా తరిమి కొట్టినటువంటి సందర్భాలు మనం చూసాం. అంతా కూడా దీని గురించి చర్చ అంతా కూడా సాగుతూ ఉంది. సోషల్ మీడియా ఓపెన్ చేసినా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఓపెన్ చేసినా, ఎక్కడ చూసినా కూడా రాజ్ కుమార్ గురించే ఈ యొక్క చర్చ సాగుతూ ఉంది. ప్రజెంట్ పోలీసులందరూ కూడా 10 బృందాలుగా ఏర్పడి ఈ యొక్క పర్సన్ వెతుకుతూ ఉన్నారు. అయితే నిన్న ఆయన మార్నింగ్ వేళలో టిఫిన్ కోసం వెతుకుతున్నప్పుడు కొంతమంది పోలీసులు పట్టినట్టు కూడా కొన్ని న్యూస్లు బయటకు వచ్చాయి. అయితే ఇక్కడ శంషాబాద్ ఏరియాలో, కొత్తూరు ఏరియాలో మల్కారం అని చెప్పేసి, అదేవిధంగా తిమ్మాపూర్ అని చెప్పేసి విధంగా కొన్ని పోలీస్ స్టేషన్లు కావచ్చు, అదేవిధంగా రైల్వే స్టేషన్స్ కావచ్చు, చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడెక్కడైతే పోలీసులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బృందాలుగా విడిపోయి పర్సన్ కోసం వెతుకుతూ ఉన్నారు. అయితే తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర తన కారు కూడా కనిపించిందని చెప్పేసి అక్కడే ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి రైలుకి ఎదురుగా వెళ్ళడానికి ప్రయత్నించాడని చెప్పేసి కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. కానీ ధైర్యం సరిపోక మళ్ళీ వెనక్కి వచ్చాడు అని చెప్పేసి, అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఆయన టిఫిన్ కోసం వెతుకుతున్నప్పుడు పోలీసులు ఆయన్ని పట్టుకున్నారని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత ఆయన లొంగిపోమని చెప్పినప్పటికీ లేదు, అండ్ నేను లొంగిపోను అని చెప్పేసి పోలీసుల పైనే రాళ్ళు కర్రలు విసడం, సో ఆ తర్వాత పోలీసులు జరిపినటువంటి కాల్పుల్లో ఆయన చనిపోయాడు అని చెప్పేసి, ఎన్కౌంటర్ కూడా చేశారు అని చెప్పేసి ఈ విధంగా రకరకాలుగా న్యూస్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. బట్ ఇందులో ఏ దాంట్లో వాస్తవం ఉంది అంటే పోలీసులు మాత్రం ఎక్కడ కూడా అవును ఎన్కౌంటర్ చేసినట్టు మాత్రం న్యూస్ అయితే బయటికి రాలేదు. వాళ్ళు ఇంకా కూడా ఈ పర్సన్ కోసం వెతుకుతున్నట్టే కూడా తెలుస్తూ ఉంది. ఈయన చేసిందే దుర్మార్గమైనటువంటి పని, కానీ దానికి ఇంకా 6 మందిని బలి తీసుకున్నాడు. అండ్ ఆ బెయిల్ పైన ఎప్పుడైతే ఊర్లోకి ఎంటర్ అయ్యాడో అండ్ ఏ ఒక్క పాప పైన ఆయన అఘాయిత్యం చేశాడు అని చెప్పేసి పోక్సో కేసు నమోదైందో ఆ పాపని ఈడ్చుకెళ్ళి ఊరు నుంచి 5 కిలోమీటర్ల మేర దూరం ఈడ్చుకెళ్ళి పొలాల్లోకి లాక్కెళ్ళి మరొకసారి అఘాయిత్యం చేసి కర్కశంగా ఆ పాపని పొట్టన పెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా ఆ పాప యొక్క తల్లిని, అమ్మమ్మని అండ్ వాళ్ళతో పాటు ఈ పర్సన్ యొక్క కుటుంబ సభ్యులు తన భార్యని, 2 పిల్లల్ని కూడా పొట్టన పెట్టుకున్నాడు. 6 మందిని అతి కిరాతకంగా చంపేసినటువంటి ఘటన. ఇలాంటి సైకో కిల్లర్లు ఈ సమాజంలో ఉండకూడదు. ఈ పర్సన్ని కూడా అంతకన్నా ఘోరంగా చంపేయాలి అని చెప్పేసి జనాలు మాత్రం భావిస్తూ ఉన్నారు. కానీ ఆ పర్సన్ మాత్రం ప్రజెంట్ పరారీలో ఉన్నాడు. పోలీసులు మాత్రం చాలా తీవ్రంగా ఈ పర్సన్ కోసం వెతుకుతూ ఉన్నారు. ఎవరికైనా ఎక్కడైనా కనిపిస్తే పోలీసులకు మాత్రం వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఆ విధంగా పట్టించిన వాళ్ళకి మాత్రం 2 లక్షల రూపాయలు కూడా ఇస్తామని చెప్పేసి పోలీసులు ప్రకటించారు. మరి ఈ పర్సన్ దొరుకుతాడా లేదా, ఎటు వెళ్ళాడు ఏంటి అనేది కూడా తెలియట్లేదు. సో ఇప్పటి వరకు 16 సిమ్ కార్డులు నేను వాడారనమాట. 16 సిమ్ కార్డులు, అదేవిధంగా 4 సెల్ ఫోన్స్. సో ఈ విధంగా అంటే నేరాలు చేసే వాళ్ళకి ఇవన్నీ కూడా సర్వసాధారణమే. సో లాస్ట్ టైం ఎప్పుడైతే ఈ యొక్క మర్డర్లు చేశారో ఆ రోజే లాస్ట్ టైం సిమ్ యాక్టివేట్ ఉంది, ఆ తర్వాత ఇంకా ఫోనే పనిచేయలేదు అని చెప్పేసి అయితే పోలీసులు ప్రాథమికంగా చెప్తూ ఉన్నారు. సో మరి ఈ పర్సన్ కోసం అయితే చాలా తీవ్రంగా గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు. ఎక్కడైనా కనిపిస్తే మీరు కూడా పోలీసులకి మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి.